హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇక ఈరోజు టాపిక్ వచ్చేసి 2026 న్యూ ఇయర్ వచ్చేసింది కదా! ఇక మనకు దీంట్లో కొన్ని మనీ సేవింగ్ ఐడియాస్ అయితే నేనైతే మీకు షేర్ చేస్తానండి. తప్పకుండా వీడియోని చివరి వరకు చూసి మీకు నచ్చితే గనక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేసేయండి. ఇక న్యూ ఇయర్ వస్తుందంటే చాలామంది ఇక ఈ న్యూ ఇయర్ నుంచి మనం కొత్తగా స్టార్ట్ చేద్దాము మనీ సేవింగ్ వీడియోస్ అని చాలా అనుకుంటూ ఉంటాం. కానీ ఒకవేళ స్టార్ట్ చేసినా 1 మంత్ వరకు స్టార్ట్ చేసి ఇక నెక్స్ట్ మంత్ నుంచి మనం అంటూ దాన్ని కంప్లీట్ అయితే చేయకుండా అక్కడికి వదిలేస్తూ ఉంటాము. అలా కాకుండా మీరు నెక్స్ట్ న్యూ ఇయర్ వచ్చే వరకు మీరు ఇలా చేస్తూనే ఉండండి. మీకంటూ కొద్దిగా అమౌంట్ అయితే చాలా అమౌంట్ అయితే సేవింగ్ అయితే చేస్తారు. మీరు అమౌంట్ ఎంతతో మొదలు పెడతారనేది మీ బడ్జెట్‌ని బట్టి, మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. పిల్లలైనా ఎవరైనా కానివ్వండి. మీరు ఎంత బడ్జెట్ మీ దగ్గర ఎంత సేవింగ్స్ చేయగలము అనుకుంటారో దాన్ని బట్టి మీరైతే మొదలుపెట్టొచ్చు. కానీ మొదలుపెట్టిన తర్వాత మీరు ఒక నోట్‌బుక్‌లో రాసుకొని ఆహ్, డేట్‌లన్నీ వేసుకుంటూ రాసుకున్నారనుకోండి, ఆటోమేటిక్‌గా మీకు ఒక కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. ఎట్లైనా సేవింగ్ చేయాలని. ఎప్పుడూ కూడా సేవింగ్స్ అనేది మొదలుపెట్టిన తర్వాత వాటిని మధ్యలో ఇన్‌కంప్లీట్ లాగా చేయకూడదండి. అలా చేయడం వల్ల మీకు ఇంకా నేను ఇంతే సేవ్ చేయగలను. ఎందుకు అనవసరంగా అని మధ్యలో డ్రాప్ అవుతూ ఉంటాము. అలా కాకుండా సేవింగ్ మొదలుపెట్టిన తర్వాత దాన్ని కంప్లీట్ చేయండి. ఒకవేళ మీకు అవసరం ఉండి మీరు 2 మంత్స్, 3 మంత్స్‌కి ఒకసారి మీరు మనీ సేవ్ చేసి ఆ మనీని యూజ్ చేసుకోండి. దాని తర్వాత మళ్ళీ మొదలుపెట్టాలి. అంతే తప్ప సరే ఇంగ ఈ 3 నెలలకు నా అవసరం తీరిపోయింది గదా! ఇంక మళ్ళీ ఎందుకులే అని చెప్పి మనీని సేవింగ్స్ చేయకుండా ఉండొద్దు. ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఇక్కడొచ్చేసి 200తో మనీ సేవింగ్ టిప్స్ అయితే నేను షేర్ చేస్తానండి. ఇక 1 ఇయర్‌కని చెప్పాను గదా! అంటే మళ్ళీ 2027 వచ్చే వరకు ఇక 1 ఇయర్‌కి 52 వీక్స్ ఉంటాయి కదా మనకు. అంటే నేనిక్కడ మీకు చెప్పేది డైలీ సేవింగ్స్ కాదండి. వీక్లీ సేవింగ్స్ అంటే వారానికి ఒక రోజు మీరు ఒక అమౌంట్‌ను ఫిక్స్‌డ్‌గా సేవింగ్స్ చేసే విధంగా చెప్తున్నాను. కొంతమందికి రోజుకు సేవింగ్ గూడా చేస్తారండి. నేను 1 వీక్ ఒకసారయితే సేవింగ్ అనేది చెప్తున్నాను ఇప్పుడు. ఈ సేవింగ్స్ వచ్చేసి మీరు హౌస్ వైఫ్స్ అయినా చేయొచ్చు. మీరు జాబ్ చేస్తూనైనా చేయొచ్చు. ఒకవేళ పిల్లలైనా గూడా చేయొచ్చండి. కానీ డబ్బులనేది కొంచెం అటు ఇటు అవుతుంటాయి అంతే. ఇప్పుడొచ్చేసి నేను హౌస్ వైఫ్స్‌కైతే చెప్తున్నాను. వారానికి ఒకసారి ఒక రూ. 200 అనేది మీరు ఇప్పుడు పిగ్గీ బ్యాంకులు గూడా చాలా వచ్చాయి గదా! మీరు అమౌంట్ గూడా ఉంటుంది దానిపైన టిక్ చేసేసి మీరు పిగ్గీ బ్యాంక్‌లో వేసే విధంగా కూడా ఉంటుంది గదా! నేను దాని లింక్ అయితే మీకు కామెంట్‌లో లింక్ అయితే చేస్తాను చూడండి. ఒకసారి చూడండి. ఇలా వీక్లీ 200 మళ్ళీ నెక్స్ట్ వీక్ వచ్చేసి 400 అంటే డబలు. అలాగే థర్డ్ వీక్ వచ్చేసి 600 ఇలా మీరు 5 వీక్స్ ఏసేస్తేనే 3000 అయితే అవుతుందండి. ఇలా 3000 అయితే మీరు 1 మంత్‌కైతే 3000 అయితే చేయగలరు. ఒక్కొక్క మంత్‌కొచ్చేసి మీరు 4 వీక్స్ గూడా ఉండొచ్చు. అలా ఒక 5 వీక్స్ అయితే కంపల్సరీ ఉంటాయి కాబట్టి 3000 అయితే మీరు ఈజీగా సేవింగ్ చేయగలరు. ఇలా మీరు 200 పెంచుకుంటూ పోవాలండి. ఇది నేను సింపుల్‌గా చెప్తున్నాను. అంటే చిన్న అమౌంట్‌తో నేను చెప్తున్నాను ఎవరైనా చేసుకోగలే విధంగా. ఇక మీకు 1 ఇయర్‌కొచ్చేసి 30,000 రూపీస్ అయితే అవుతుందండి. ఎందుకంటే ఇలా 5 లాగా వేసుకుంటే 10 వస్తుంది 52 వీక్స్‌కు. 10 ఇంటూ 3000 30,000 అయితే అవుతుందండి. మేము ఇంత సేవ్ చేయలేము. ఇప్పుడు వారానికి 200 నెక్స్ట్ వీక్ 400 అంటే మా దగ్గర అంత అమౌంట్ ఉండదు. డబల్ పెంచుకుంటూ పోవాలంటే ప్రతి వారం ఉండదు కదా! అనుకుంటూ ఉంటారు. హ్మ్. అలాంటి వాళ్ళకు ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే ఫస్ట్ వీక్ 200, సెకండ్ వీక్ 200 అట్లా అంటే 200 మాత్రమే వేసుకోండి మీరు. ఎందుకంటే మీకు డబల్ పెంచడానికి అమౌంట్ ఉండకపోతే ఇదే అమౌంట్‌ని మీరు ఎ ఏ అమౌంట్ స్టార్టింగ్‌లో వేస్తారో అదే అమౌంట్‌ని మీరు వేసుకుంటూ రండి. అలానే సేవింగ్‌లు చేసుకుంటూ రండి సరిపోతుంది. అంతే తప్ప మధ్యలో మాత్రం బంద్ అయితే చేయొద్దండి. ఇక మీరు మార్కెట్‌కెళ్ళినప్పుడు అమౌంట్ మిగులుతుంది. వారానికి ఒకసారి అయితే మనం మార్కెట్‌కెళ్తాం గదా! అలా వెళ్ళినప్పుడు ఒక 100, 150 మిగులుతుంది. అలా వేసుకోవడము లేకపోతే సరుకులు తెస్తుంది. దాంట్లో మనకు అమౌంట్ మిగులుతుంది. అలాగే మనము ఇంటి దగ్గరకొచ్చినప్పుడు ఆకుకూరలు లేకపోతే ఏదైనా కొనడానికి మన దగ్గర డబ్బులుంటుంది కదా! దాన్ని ఎప్పుడు కూడా ఇలా మీరు ఒక నోట్‌బుక్‌లో టిక్ చేసుకొని ఫస్ట్ వీక్ 200 ఇప్పుడు 200 వేసారంటే టిక్ చేసుకోవాలి. ఇలా అన్ని వీక్‌లు 52 వీక్స్ కదా! 52 వీక్స్ అనేది బుక్‌లో రాసుకొని ఇలా అమౌంట్ పెట్టుకోండి. సెకండ్ వీక్ ఏసినప్పుడు టిక్ చేసుకోండి. అలా టిక్ చేసుకుంటూ ఉంటే మీకు ఆటోమేటిక్‌గా మీకే తెలుస్తుంది. ఓకే. నేను నెక్స్ట్ ఇంక ఇవన్నీ ఫిల్ చేసేసేయాలి అని. ఆ హ్యాపీనెస్‌తోనైనా సరే మీరు ఈజీగా అయితే మనీ అనేది సేవింగ్ చేయగలరండి. ఎప్పుడు కూడా మనీ అనేది సేవింగ్ చేయడం మొదలుపెట్టడమే కష్టమండి. మొదలుపెట్టాక మీకే మోటివేషన్ అనేది వస్తుంది. అలాగే వచ్చిన అమౌంట్ చిన్నదా, పెద్దదా అనేది కాదండి. మనం సేవింగ్ చేసిన అమౌంట్‌తోనే మనకు నచ్చిన వస్తువులు కొనుక్కోవడము. మనకు ఏదైనా అత్యవసరమైనప్పుడు ఆ అమౌంట్ యూజ్ అయితే చాలా బావుంటుంది గదా! ఒకరిని మనం
అడగకుండా అలాగే మనం గోల్డ్ అలా బ్యాంక్‌లో పెట్టుకొని తెచ్చుకోకుండా మన దగ్గర ఉన్న అమౌంట్‌తోనే మనం మన అవసరాలు తీర్చుకోవచ్చు. వేరే వాళ్ళ దగ్గర అడిగి తెచ్చుకున్నామనుకోండి, వారికి ఇంట్రెస్ట్ కట్టడానికి మనం సరిపోతాం కదా! అలా కాకుండా మన దగ్గర ఉన్న డబ్బులతో మనం సేవింగ్ చేసుకున్నామనుకోండి, వేస్ట్ ఖర్చులన్నీ తగ్గించుకుంటూ ఉంటేనే మనం ఇక్కడ సేవింగ్ అనేది చేయగలము. మనకు ఆటోమేటిక్‌గా వేస్ట్ ఖర్చులు చెయ్యము. మనకు మనీ కూడా సేవింగ్ అవుతూ ఉంటుంది. ఈ ఐడియా అయితే మీకు నచ్చిందనుకుంటున్నా అండి. ఇది మీ బడ్జెట్‌ని బట్టి హౌస్ వైఫ్స్ అయినా చేయొచ్చు. మీరు ఎంత మనీ సేవ్ చేయగలరనే దాని పద్ధతిని బట్టి అంటే మీరు 200, 400 డబల్ అని చేసుకోవచ్చు. లేదా 200, 200 అని చేసుకోవచ్చు. ఇలా చేసుకుంటే మీరు హౌస్ వైఫ్స్ అయినా చేయొచ్చు. ఎవరైనా చేయొచ్చండి. కానీ మీకు డబ్బులనేది మీ చేతిలో ఉండే విధంగా చూసుకొని సేవింగ్స్ అనేది మొదలు పెట్టేసుకోండి. ఇక న్యూ ఇయర్‌కి వచ్చేసి ఇదే రిజల్యూషన్ తీసుకోండి. నెక్స్ట్ న్యూ ఇయర్ వచ్చే వరకు మీరు ఇలానే చేస్తూ ఉండండి. మీకే తెలియకుండానే మీరు ఎంత మనీ సేవ్ చేస్తారనేది మీకు ఒక ఐడియా వస్తుంది. నేను ఎందుకు బుక్‌లో రాయమంటున్నాను అంటే మీరు ఓన్లీ సేవింగ్ చేసి అది యూజ్ చేసుకున్న తర్వాత మీకు గుర్తుండకపోవచ్చు. ఇలా బుక్‌లో రాసుకొని టిక్ చేసుకొని ఒకవేళ మీకు అవసరమై యూజ్ చేసుకునే మీకే తెలుస్తుంది. 1 ఇయర్ తర్వాత మీరు చూసుకుంటే అంతా సేవింగ్స్ అన్నీ అయిపోయిన తర్వాత మీరు చూసుకుంటే నేను ఇంత అమౌంట్ సేవ్ చేశాను. నాకు ఇన్ని విధాలుగా ఇది అమౌంట్ మనకు యూజ్ అయ్యింది అనేది మీకు ఐడియా వస్తుందని నేను బుక్‌లో ఇలా రాసుకోమని చెప్పానండి. ఇక మీకు ఈ ఐడియా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే గనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇక నెక్స్ట్ వీడియో వచ్చేసి విలేజ్ వాళ్ళకు బిజినెస్ ఐడియాస్ అనేది 20 ఐడియాస్ అయితే నేను షేర్ చేస్తాను అండి. మీరు తప్పకుండా ఆ వీడియో చూడండి. చాలా మందికి నచ్చుతుంది. ఇక ఇంతటితో అయితే వీడియో ఎండ్ చేస్తున్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.